ఓం గణేశాయ నమః. యక్ష ప్రశ్నలు 5వ భాగం. యక్షుడు మరలా ధర్మరాజును అడుగుతున్నాడు, ఏది తపస్సు? తపస్సు అంటే ఏమిటి అని అడిగాడు. ధర్మరాజు, స్వధర్మ నిర్వహణే తపస్సు అనేది ధర్మరాజు చెబుతున్నాడు. స్వధర్మం, మనము నిత్యము ధర్మంతో ఉండటమే తపస్సు చేసినంత గొప్ప. అలాగని ఏదో అడవికి వెళ్ళి ముక్కు పూసుకొని తపస్సు చేసినంత వలన అది ఇది కాదు, తపస్సు అనేది కాదు. నీ కులవృత్తి ఏమిటో ఒక వడ్రంగి కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఒక దర్జీ కానీ, ఒక కుమ్మరి కానీ, ఇతర కులాల వారు తమ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తుంటే అదే గొప్ప. తపస్సు చేసినంత ఫలితం వస్తుంది. తర్వాత యక్షుడు మళ్ళీ అడుగుతున్నాడు, మనిషికి లొంగని శత్రువు ఏది? అది ఒక మనిషికి శత్రువు అనేవాడు ఉంటాడు. ఆ శత్రువు లొంగనేది మనలోనే ఉన్నది, అదేమిటి అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు సంకోచించకుండా కోపాన్ని మనం జయిస్తే ఒక శత్రువును జయించినట్టే. కానీ ప్రస్తుతం అది జరిగే పని కాదు. ప్రతి మనిషిలోనూ ఆ క్రోధం అనేది అంతో ఎంతో ఉంటానే ఉన్నది. తర్వాత యక్షుడు మళ్ళీ అడుగుతున్నాడు, వదలని వ్యాధి ఏది? రోగం. వ్యాధి అంటే రోగం. మనిషికి వదలని రోగం ఏది అంటే ధర్మరాజు ఏమంటే లోభం. లోభం అంటే ఆశ. ఆశ ఉన్నవాడు అతడు ఒక రోగిగానే ఉన్నట్టే లెక్క. ఆశలను జయించిన వాడే ఒక వ్యాధి లేని మనిషిగా బ్రతకగలుగుతాడు. తర్వాత యక్షుడు మళ్ళీ అడుగుతున్నాడు, ఎవరు సాధువు? సాధువు అని ఎవరిని అంటారంటే ధర్మరాజు సర్వప్రాణి హితైషి. అది ధర్మరాజు ఏం చెప్పాడంటే అన్ని ప్రాణులను సంతోషంగా కోరుకునేవాడు, సంతోషంగా ఉండాలి, చక్కగా జీవించాలి, వాటికి హాని తలపెట్టరాదు అని ఆశించిన వాడే అసలైన సాధువు అని ధర్మరాజు చెప్పాడు. తర్వాత యక్షుడు ఏది మోసమో అని అడగంగానే ధర్మం తెలిసి ఉండు ఆచరింపకుండాట. అది మోసం అనేది ఏంటంటే మనము ఒకరిని నిందిస్తాం, వారిని నిందించకూడదు అని మనకి మనసులో ఉన్న మన క్రోధం వలన అనుకోకుండా ఏదో అనరాని మాట అంటాము. దీనిని మనము మోసం. ధర్మము పాటించకపోవటమే ఇది గొప్ప. మనలో మనమే చేసుకుంటున్న పెద్ద మోసం అది. తర్వాత యక్షుడు మళ్ళీ అంటున్నాడు, ఏది దుఃఖము? మన జీవితంలో ఏది ఎప్పుడు మనని బాధిస్తూ ఉంటుందంటే అజ్ఞానం. అజ్ఞానం అనేది మనకు దుఃఖానికి కారణం అని ధర్మరాజు చెప్పాడు. అంతే కదా, మనకి జ్ఞానం లేకపోవటమే అజ్ఞానంతో ఉండటమే. అజ్ఞానం అంటే ఏంటి? ఒక దేవుడి గుడికి వెళ్ళి దైవారాధన చేయకుండా పక్కన ఒక అమ్మలక్కలు చేరి, లేకపోతే ఒక అయ్య పక్కన చేరి ఇంట్లో విషయాలు చెప్పుకోవటం, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ కోడలు ఏం చేస్తుంది, మీ కోడలు సక్రమంగా ఉన్నదా, లేక మీ అల్లుడు సక్రమంగా చూస్తున్నాడా మిమ్మాయిని అని ఒక పవిత్రమైన దేవాలయానికి వెళ్ళి కానీ, లేక ఒక పెద్ద మహా గురువు గారి ఉపన్యసిస్తున్నప్పుడు వెళ్ళి తన పక్క వారిని చెడగొట్టింది గాక చుట్టుపక్కల వారిని కూడా ఆ ఉపన్యాసం వినకుండా చేయటమే పెద్ద అజ్ఞానం. అంతే కదండి. తర్వాత యక్షుడు మళ్ళా అడుగుతున్నాడు, ధైర్యం అంటే ఏమిటి? స్థిరుడు ఎవరు? మనిషికి ధైర్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి అని అనగా ధర్మరాజు, ఇంద్రియ విగ్రహమే ధైర్యము, స్వధర్మపరుడే స్థిరుడు అని ఋషి వాక్యము. ఇంద్రియములు అంటే మన పంచేంద్రియాలని మనము జయించటం, అదే ధైర్యంతో ఉన్నట్లు. తర్వాత స్వధర్మపరుడే, తన మనసుకి నచ్చిన ధర్మము చేస్తున్నవాడే స్థిరంగా ఉండగలుగుతాడు. వేరేవాడు ఎవడు అరే ఇది ధర్మం ఇది పాటించమంటే అతను పాటించిన అది అతని మనసుకి అంత స్థిమితముగా ఉండదు. తన మనసుకి నచ్చింది చేస్తేనే తను ఒక మనిషిగా బ్రతకగలుగుతాడు అని. ఇది నేను చెబుతున్నది కాదు, మహా ఋషులు చెప్పిన వాక్యము అని ధర్మరాజు. చూడండి ధర్మరాజు ఎంత నిజాయితీగా చెబుతున్నాడు సమాధానం.
తర్వాత యక్షుడు అంటున్నాడు, స్థానము అంటే ఏమిటి? ధర్మరాజు చెబుతున్నాడు, మనోమాలిన్యములను త్యజించుటయే మహోన్నతమైన స్థానము. అది స్థానం అంటే మనం ఉదయం లేచి ఏదో కొద్దిగా చన్నీళ్ళు, ఒక బకెట్ చన్నీళ్ళు పోసుకొని ఒంటి మీద పోసుకొని వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకుని నేను స్నానం చేశాను అని అనుకుంటే అది అసలైన స్థానం కాదంట. అసలైన స్థానం అంటే మనోమాలిన్యం, మన మనసులో ఉన్న కోరికలను జయించి వాటిని వదిలేయటమే మహోన్నతమైన స్థానము అంట అని ధర్మరాజు చెప్పాడు. దీనికి యక్షుడు చాలా సంతోషించి మరలా అడుగుతున్నాడు, ఎవరు పండితులు? పండితులు అంటే ఎవరు అనగానే ధర్మరాజు, ధర్మం మెరిగిన వాడే పండితుడు. అది ధర్మము తెలుసుకుని ఆచరిస్తున్న వాడే గొప్ప పండితుడు, అంతే కదండి. ఒక ఉపన్యాసం చెబుతున్నాడంటే గురువు గారు అతను అన్ని విద్యలు అన్నీ నేర్చుకుని మనకి బోధిస్తున్నాడు అంటే అతను గొప్ప పండితుడు అయినట్టే కదా. చెడు మాత్రం చెప్పడు కదా. ఒక గురువు గారు తన శిష్యులకి చెడు మాటలు, చెడు ప్రవర్తనలు ఎప్పుడు చెప్పడు కదండి. ఇది నిజమే కదా. తర్వాత నాస్తికుడు అంటే ఎవరు అని అడిగాడు. మూర్ఖుడే నాస్తికుడు. నాస్తికుడు అంటే దైవభక్తి లేనివాడు, దైవాన్ని దేవుడు లేడు అనేవాడు ఎవడయ్యా అంటే మూర్ఖంగా ప్రవర్తించేవాడే. మూర్ఖంగా ప్రవర్తించేవాడంటే తన మనసులో ఇది చేయాలి, ఇది నేను చేస్తాను అని మూర్ఖంగా ఆలోచించేవాడే నాస్తికుడు. అంతే. ఇప్పుడు తనకి కోపం వచ్చిందనుకోండి, ఆ కోపంలో అతడు ఏదో అనరాని మాట అంటాడు, అది అస్తికత్వమే అవుతుంది అని ధర్మరాజు తెలియజేశాడు. తర్వాత యక్షుడు మరలా అడుగుతున్నాడు, కామం అనగా ఏమిటి? అప్పుడు ధర్మరాజు, జరణ మరణాది సంసార వాసన లంపటమే కామము. కామము అంటే ఈ మనిషి పుట్టుక నుండి చావు వరకు కామమే. అంటే మనిషి పసితనము నుండి కౌమారం వచ్చినాక తల్లిదండ్రులు వివాహం చేయటం, మళ్ళీ ఆ వివాహం చేసుకున్న భార్యతో సంసారం చేయటము, సంసారం చేసిన తర్వాత మళ్ళీ పిల్లలు పట్టడం, మళ్ళీ వాళ్ళకి తిండి పోషణకి అతను బయట వెళ్ళి తన వృత్తిని చేసుకుని కష్టపడి సంపాదించి తెచ్చి పెడతాం. ఇదే జనన మరణాలు అంట. అది తర్వాత యక్షుడు మరలా అడుగుతున్నాడు,